హలో ఫ్రెండ్స్, దీని వీడియో ముందు ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది చెక్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ వస్తే ఎలాగ మనం మేనేజ్ చేస్తామనేది. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. అయితే ఫస్ట్ చేస్తాను అనమాట. $50,000 అకౌంట్లో ఏంటంటే ఫస్ట్ ఛాలెంజ్లోని 10% ప్రాఫిట్ టార్గెట్ అనమాట. ఆల్రెడీ నేను ఏంటంటే 50,000లోని $4,800 ప్రాఫిట్ తీసాను. జస్ట్ నాకు $200 ఇంకా ప్రాఫిట్ వస్తే నా టార్గెట్ అచీవ్ అయిపోద్ది. నేనేం చేసిన ఈరోజు యూరో యూఎస్టీలోని 1.16357 దగ్గర ఒక సెల్ ఎంట్రీ తీసుకున్నాను. దీనికి 200 పాయింట్స్ అంటే 1.16157 దగ్గర టేక్ ప్రాఫిట్ పెట్టాను బిఫోర్గా మాట. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ కండిషన్ నాకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోయి నాకు ట్రేడ్ లాస్లో వచ్చింది. ఆల్మోస్ట్ $400 దగ్గర లాస్ వచ్చింది అనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఇంకొక సెల్ ఎంట్రీ 1 లాట్ తీసుకున్నాను. సేమ్ లాట్ అనమాట. ముందు ట్రేడ్ 1 లాట్, మళ్ళీ సెల్ ఎంట్రీ 1 లాట్ తీసుకున్నాను అనమాట. అది ఎక్కడ తీసుకున్నాను, 1.16757 దగ్గర తీసుకున్నాను. ఈ ట్రేడ్కి నేను టేక్ ప్రాఫిట్ 300 పాయింట్స్ కిందకి పెట్టాను అనమాట. అంటే 1.16457 దగ్గర పెట్టాను. అంటే ఈ ట్రేడ్ హిట్ అయితే నాకు $300 ప్రాఫిట్ వస్తుంది. అయితే దీని బిఫోర్గా తీసుకున్న ట్రేడ్ ఏదైతే ఉందో 1.16357 సెల్ ఎంట్రీ, దీనికి నేను టేక్ ప్రాఫిట్ అంటే ఇది టేక్ లాస్ అనమాట. 1.16457 అంటే మీదన పెట్టనమాట. ఈ లేటెస్ట్గా తీసుకున్న సెల్ ఎంట్రీకి ఎక్కడైతే టేక్ ప్రాఫిట్ పెట్టానో 1.16457 సేమ్ ప్లేస్లోని ప్రీవియస్ ట్రేడ్ కూడా 1.16457 పెట్టాను. ఎప్పుడైతే యూరోయిస్ట్ ప్రైస్ 1.16457కి వస్తుందో 2 ట్రేడ్లు క్లోజ్ అయిపోతాయి. ముందు తీసుకున్న ట్రేడ్ ఏంటంటే $100 లాస్లో క్లోజ్ అవుతుంది. తర్వాత తీసుకున్న ట్రేడ్ $300 ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. 300 మైనస్ 100 అప్పుడు $200 వస్తుంది. అప్పుడు ఈ 4,800 యాడ్ అయిపోతే అప్పుడు నా టార్గెట్ $5,000 అనేది అచీవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ప్రాఫిట్ ఏరియా కదా. నేను ఆల్రెడీ ప్రాఫిట్ ఇక్కడ తీసాను 4,804 అనమాట. నేను అన్ని మాన్యువల్గా చేస్తుంటాను ట్రేడ్స్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే నేను దేనికి స్టాప్ లాస్ ఇచ్చాను. నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలిసిన స్టాప్ లాస్ ఇచ్చేస్తే ఏమవుతుందో. ఓకే, ఇక్కడ చూడండి 2 ఓపెన్ ట్రేడ్లు ఉన్నమాట. ముందు ఈ సెల్ ఎంట్రీ తీసుకున్నాను కదా, ఇది తీసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ బిగ్ బుల్ మూవ్స్ వస్తాయి అన్నమాట. మీదకి వెళ్ళిపోయింది మార్కెట్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెల్ ఎంట్రీ ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రైస్ డౌన్ కాస్ వస్తుంది కదా, ఇది రెండింటికి మిడిల్లోనే, అంటే మిడిల్ కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 300 పాయింట్స్ అనమాట. సో ఒక ట్రేడ్, ఈ ముందు తీసుకున్న ట్రేడ్ మాత్రం $100 లాస్లో క్లోజ్ అవుతుంది. ఈ ట్రేడ్ మాత్రం $300 ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది అనమాట. సో 300 మైనస్ 100 మనకు వచ్చే ప్రాఫిట్ 200 అనమాట. ఆల్రెడీ 4,800 ఉంది కాబట్టి దీనికి 200 యాడ్ అయిపోతే నా టార్గెట్ అనేది అచీవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఓపెన్ ట్రేడ్లోకి వద్దాం. ఇక్కడ చూసుకోండి 1.16357 ఇది ఓల్డ్ ట్రేడ్. దాంతో సెకండ్ ట్రేడ్ అనమాట 1.16757 అనమాట. ఓకే, ఇది లేటెస్ట్ది తీసుకుని ఇది ప్రాఫిట్లో ఉంది. ఇది 280 లాస్లో ఉందన్నమాట. ఇది ఓవరాల్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైనా లాస్ వచ్చినప్పుడు మనకి 7-8 మెథడ్స్ ఉంటాయన్నమాట. 7 to 8 మెథడ్స్, ఒక 10 మెథడ్స్ లాగా ఉంటాయన్నమాట. ఆ మార్కెట్ కండిషన్ దగ్గరగా లాస్ మేనేజ్మెంట్ అనేది మనం అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. దీనివల్ల నాకు ఏమవుతుందంటే నేను ఆల్రెడీ సంపాదించిన $4,800 ఎఫెక్ట్ అవ్వకుండా ఈ లాస్లో కూడా నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా కూల్గా బయటికి రావచ్చు. ద గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే నేను లాట్స్ చిన్నది తీసుకుంటున్నాను కాబట్టి నాకు మార్జిన్ లెవెల్ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది $50,000 అకౌంట్ కదా, డైలీ డ్రాడౌన్ 5% అంటే $2,500 లాస్ దాకా నేను మార్కెట్ని మీట్ అవ్వగలను. జస్ట్ ఏంటంటే ముందు తీసుకున్న ట్రేడ్ $400 లాస్కి వెళ్ళింది. దాని తర్వాత నేను ఒక ట్రేడ్ పెట్టాను అనమాట. సో వితిన్ 20% 20 to 25% పరిధిలోనే నేను నా గేమ్ ప్లాన్ అనేది చేస్తుంటాను అనమాట. ప్రాఫామ్ ట్రేడింగ్ అనమాట. ప్రతిదానికి ఒక డెడికేషన్, ప్లానింగ్ అనేది ఉండదు అనమాట ప్రాఫామ్. ఓకే, రిస్క్ డిస్కౌంట్స్ అదని ఇది అందరికీ సూటబుల్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.